వైసీపీలో సంచలనం. భారతి ఎంట్రీ. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు బిజినెస్ వ్యవహారాలతోనే పరిమితమైన ఆమె తాజాగా పార్టీ కీలక నేతలతో చర్చలు ప్రారంభించారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్ ప్రజా ఉద్యమం నుండి దూరంగా ఉంటూ ఎక్కువగా బెంగళూరు లేదా ప్యాలెస్లోనే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతి నేతలతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంప్రదింపులు జరపడం ఆసక్తికరంగా మారింది. భారతి పార్టీ శ్రేణులతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. పెద్దలతో నేరుగా మాట్లాడడం లేదా విశ్వసనీయులను ఫోన్ల ద్వారా సంప్రదించడం, మధ్యస్థాయి నేతలతో మూడో వ్యక్తుల ద్వారా చర్చలు జరపడం, దిగువ స్థాయి నేతలకు జిల్లా నాయకుల ద్వారా సందేశాలు చేరవేయడం, పార్టీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వం పైన విమర్శలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై ఆమె సూచనలు ఇస్తున్నారని విశ్వసనీయ సమాచారం. జగన్ తక్కువగా చురుకుగా ఉండడంతో క్యాడర్లో నిరుత్సాహం పెరుగుతుండడంతో భారతి ఈ ఖాళీని నింపే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఇవి కేవలం ఊహాగానాలా లేక నిజమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతి కేవలం సమన్వయ బాధ్యతలు తీసుకుంటారా లేకపోతే జగన్ కు ప్రత్యామ్నాయంగా సిద్ధమవుతున్నారా? లిక్కర్ స్కామ్ లో జగన్ కు ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారతి యాక్టివ్ గా మారుతున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆమె చాలా కొద్ది మందితోనే మాట్లాడుతున్న పార్టీ భవిష్యత్ దిశలో భారతి పాత్ర కీలకమవుతుందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.